మహమ్మద్ గజనీ జంగీస్ ఖాన్ల కన్నా క్రూరమైన బందిపోట్లుండేవాడు. రోడ్డు మీద నిలబట్టి అమ్మ నా బూతులు తిడతా. చచ్చేసుకోండి నాకు ఎవడు చచ్చేస్తాడు, నీ అధికారం వచ్చేలేదు, చచ్చేలేదు నువ్వు వస్తే. ఈ బందిపోట్లు కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళకి ఎదురు లేకుండా ఎదిగారు. ఆ ఖాన్సార్ అనే అడవిని ఒక కోటగా మార్చుకున్నారు. మన ఆర్మీ ఎక్కడుంది? జనసేనాని అనే ఒక యోధుడి కథ. మెగాస్టార్ సోదరుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి పవర్ స్టార్ గా ఎదిగి రాజభోగాలను తృణప్రాయంగా వదిలేసిన మహా మనీషి ప్రస్థానం ఇది. నేత అభినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జీ. ఇప్పటికీ అర్థమై ఉంటుంది, అది తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరని. 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా విస్తరించి సరికొత్త రాజకీయ నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎదిగిన తీరు సాహస వీరుడి కథకు ఏమాత్రం తీసిపోనిది. భారతదేశంలో 100కి 100% కొట్టేవాళ్ళ జనసేన. కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో, భాష పేరుతో చిత్ర విచిత్రమైన ఎత్తుగడలతో అనునిత్యం కొత్త వ్యక్తిని రాజకీయాల్లో నిలవకుండా చేసే ప్రత్యర్థుల ఆటలను భరతం పడుతూ ఆయన నెగ్గిన తీరు భవిష్యత్తు పుటలపై గొప్ప చరిత్రగా అవతరించక మానదు. పూలదారులు పరచిన చోట నడవడం, పరిగెత్తడం కన్నా ముళ్లదారుల వెంట ప్రయాణం సాగించాలని నిశ్చయించుకోవడానికి టన్నుల కొద్దీ గుండె ధైర్యం కావాలి. ఆ ధైర్యం నరనరాల్లో నింపుకుని వచ్చాడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే ప్రజా సేవకుడు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా ఇప్పటి వరకు రాజకీయ నాయకులనే చూశాం. కొన్ని దశాబ్దాల తర్వాత జనం కోసం మాత్రమే తాను బ్రతుకుతున్నా అనే విధంగా తన పరిపాలనను ప్రారంభించాడు ఆయన. 77 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, మరెన్నో ప్రభుత్వాలు ప్రజలను పాలించాయి. ఎమ్మెల్యేగా, మంత్రులుగా ఎంతో మంది చేయలేని పనులను ఆయన మంత్రిగా సంతకం చేసిన మొదటి రోజు నుంచే అనేక రికార్డులను సృష్టించాడు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రతి పంచాయతీ కూడా వరల్డ్ రికార్డులోకి ఎక్కేలా చేసిన ఏకైక మంత్రి ఆయన. దేశంలో ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్ర్యం వచ్చాక ఇంకా రోడ్లు లేని పల్లెలు ఉన్నాయని కూడా చాలా మందికి తెలియదు. అలాంటి పల్లెల కల నెరవేర్చిన నాయకుడు అతను. మా పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు సమాజంలో మంచి జాబ్ చేయాలి అని కోరుకునే గిరిజనుల కలలను నిజం చేయడానికి వచ్చిన దేవుడు అతడు. 10 ఏళ్ల కాలంలో కట్టలేని గోకులాలు, రోడ్లు వచ్చిన 6 నెలల్లోనే పూర్తి చేసిన కార్య సాధకుడే అతను. అడవి తల్లి సంపదను ఎన్నో ఏళ్లుగా దోచుకు తింటున్న ఉన్మాదులను ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలి అంటేనే వెన్నులో వణుకు పుట్టించేలా చేసిన అడవి శాఖ మంత్రి ఆయన. ఎన్నో శాఖల నుంచి పెండింగ్ లో ఉన్న పనులను వచ్చిన 4 నెలల్లోనే పూర్తి చేసిన ప్రజా సేవకుడు. ఎన్నో ఏళ్లుగా ఏ ప్రభుత్వం చెయ్యలేని త్రాగునీరు లేని గ్రామాలకు, పట్టణాలకు ఆయన ఒక భగీరథుడు. హిందూ మతం అంటే ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూసే అనేక పార్టీలను చూశాం. వాళ్లకు సపోర్ట్ చేస్తే ఈ మతం వాళ్ల ఓట్లు పోతాయి, వీళ్లకు సపోర్ట్ చేస్తే ఆ మతం వాళ్ల ఓట్లు పోతాయి అని చేసే వాళ్లను చూశాం. కానీ తాను నమ్ముకున్న సనాతన ధర్మం కోసం సర్వేజన సుఖినో భవంతు అంటే అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని ప్రాంతాలను కలిసి మెలిసి ఒకేలా చూసేదే మన సనాతనం. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్నారు, వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున. అలాంటి సనాతన ధర్మం కోసం నిజాయితీగా నిలబడ్డ యోధుడు ఆయన. అలాంటి నాయకత్వంలో ఒక దశాబ్దానికి పైగా ప్రజా సంక్షేమమే తన ధ్యేయంగా యుద్ధం చేసిన జనసేన పార్టీ జన సైనికులు
వీర మహిళలు మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరు, మేము చూసిన సుభాష్ చంద్రబోస్ సార్ మీరు, మేము నమ్మి మీ వెనక వస్తున్నాం సార్, మీకోసం ఇంత దూరం వచ్చాం. నిజాయితీతో వచ్చిన విజయాన్ని ప్రపంచానికి రొమ్ము చెరచి సగౌరవంగా చాటి చెప్పేలా నిజాయితీయే తన నినాదం, నిబద్ధతే తన ఆయుధంలా వాడి ఇదిరా అసలు సిసలైన ప్రజా విజయం అంటే ఏంటో దేశ ప్రజలకు తెలిసేలా రేపటి తరానికి మార్గదర్శిగా జనసేన జనం కోసం జరుపుకుంటున్న జనోత్సవం, విజయోత్సవం. ఈ పిఠాపుర మహోత్సవానికి మీ టీవీ 24 తరపున శుభాకాంక్షలు.